సార్ నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం ఓ పక్కన 2 ఏళ్ల పాటు వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకుంటూ విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. 2 ఏళ్లలో వెన్నుపోటు అంటూ వైసీపీ నాయకులు చేసిన ధర్నాలు ఎలా చూడాలంటారు? అదేనండి, ఈ వెన్నుపోటు అనే వర్డ్ని మాత్రం మరి ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మర్చిపోవట్లా. ముందు నుండేమో మామకు వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు, అది అయిపోయింది. ఇక ఇప్పుడేమో అభివృద్ధి వెన్నుపోటు అంటున్నారు. అభివృద్ధి వెన్నుపోట్లా ఇప్పుడు అంటే ప్రజలకు వెన్నుపోటు అంటే ఇక అభివృద్ధి వెన్నుపోటు అంటే అభివృద్ధి ఏం చేయలేదనే ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఉంది. అది ఎంత దారుణం అంటే, ఎందుకంటే ప్రజలకు వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎవరు చేశారు అనేది ఆలోచన చేసుకుంటా ఉంటే ప్రజలే చెప్తారు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే 2 నెలల పెన్షన్ యాడ్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు ప్రజలకు వెన్నుపోటు అనిపించలేదా? అలానే గుంటలమయం ఉన్న రోడ్లు అన్నిటినీ కూడా స్టేట్లో సిమెంట్ రోడ్లు బ్రహ్మాండంగా వేసి చూపించాం. అది కూడా ప్రజలకు వెన్నుపోటులా కనబడుతుందా? అలానే వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం తల్లికి వందనం. అది కూడా ప్రజలకు వెన్నుపోట్ల కనబడుతుందా? లేకపోతే ఒక్కళ్ళకే ఇవ్వాలి ఫ్యామిలీ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పుడేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. మరి ఇది వెన్నుపోట, అది వెన్నుపోట? చూడండి, మీరు ఎన్ని లెక్కేసుకోండి. ఇక ఇలాంటి సూపర్ 6 అంటూ హామీ ఇచ్చి ప్రజలకే వెన్నుపోటు పొడిచాడు, సూపర్ 6 అమలు చేయకుండా అంటున్నారు కదా. మరి సూపర్ 6 అమలు చేయకపోతే ఇవన్నీ ఎట్లా అవుతున్నాయండి? తల్లికి వందనం సూపర్ 6లో లేదా? ఫీజు రియంబర్స్మెంట్ సూపర్ 6లో లేదా? ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ లేదా? చెప్పండి. ఇవన్నీ అందుబాటులో అన్నీ జరగట్లేదా? ఇప్పుడు ఏం ఆగిపోయినాయి? కొత్త కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నారు రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం. మీరు మరి ఎందుకు చేయలేకపోయారు? మీరున్న 5 ఏళ్ళు కరోనా అన్నారు, అదే ఉన్నట్టే. సరే 2 ఏళ్ళు కరోనా, మిగతా 3 ఏళ్ళు ఏం చేయగలిగారు? మీరు అరకొర పథకాలు, అందని పథకాలు ఇచ్చారు మీరు, అనేక రకాల పేర్లు పెట్టుకొని. అభివృద్ధి అని చూశారు మీరు? ఉద్యోగాలు కానీ, పిల్లలు డెవలప్మెంట్ కానీ, ఏమన్నా అభివృద్ధి పెద్ద ఇండస్ట్రీస్ రావటం కానీ ఏమైనా చేయగలిగారా? ఇలా నేను సూటిగా వైసీపీ నాయకులను ఒకటే ప్రశ్న వేస్తున్నానండి. వాళ్ళు ఈ వెన్నుపోటు అని, ప్రజలకు వెన్నుపోటు చేశారు అనే మాట అనటం అనేది నిజంగా ఒక పెద్ద హాస్యాస్పదం అని చెప్పేసి వాళ్ళు అది ఆలోచించుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ వెన్నుపోటు అనేది వాళ్ళకే అది వాళ్ళకే పరిమితం, వాళ్ళకే సెట్ అవుతుంది. అది వాళ్ళే వెన్నుపోటు పోసారా? వెన్నుపోటు ప్రజలకు చేశారు కాబట్టే వాళ్ళు రెండోసారి ఇప్పుడు రాలేకపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎలా చెప్పగలరు ఆ మాట? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. మరి కూటమి నాయకులు కూడా చెప్తున్నారు కదా, ఓ పక్క నుంచి మేము అన్ని అమలు చేసామంటున్నారు కదా. ఇందాక మీరు అన్నట్టు తల్లికి వందనం కానీ అమలు చేశారంటున్నారు. మరి ఒక పక్కన ఇవన్నీ బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎందుకు ఉందంటారు? మరి ఏమీ లేదండి, అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చెప్పట్లేదు అనేది కాదు, అందరికి ఫోన్ల ద్వారా మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ల ద్వారా క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎవరైనా పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, లేకపోతే ఎస్పీ గారి ఇట్లాగా అధికారుల గురించి కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల గురించి కానివ్వండి, అధికార పార్టీ నాయకుల గురించి కానివ్వండి, అన్నిటినీ కూడా అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. మన యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చెప్పేసి బాగా అన్ని చోట్ల కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవి రానియకుండా చేస్తూ ఉన్నారు. అవన్నీ ఏంటంటే ప్రజలకు తెలుసు, ప్రజలకు ఫోన్ల ద్వారా వస్తున్నాయి, ప్రజలకి అన్నీ అందుబాటులో కనుక్కుంటున్నారు. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వెంటనే కనుక్కుంటున్నారు, ప్రజా దర్బార్లు నడుపుతున్నారు, అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇందులో ఏమాత్రం డోకా లేదు. వాళ్ళు అనటం అనేది ప్రజలకు వెన్నుపోటు అనేది ఇది వాళ్ళ కాలంలో చేయబట్టే వాళ్ళు ఇప్పుడు రాలేదు. ఇది ప్రజలకు వెన్నుపోటు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
మీరు ఆ మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వం విధ్వంసం తప్పితే అభివృద్ధి లేదు అనేది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం. మరి విధ్వంసం గురించి వాళ్ళు చెప్పకూడదండి. ఎందుకంటే ప్రజాదర్బార్ని కూల్చివేసిన ఘనత వాళ్ళది. ఫస్ట్ వాళ్ళు రాగానే ఏం చేశారండి, ప్రజాదర్బార్ని ఎన్ని కోట్ల రూపాయలు కట్టారు కదా, దాన్ని మరి ఎందుకు ధ్వంసం చేశారు వాళ్ళు? చెప్పండి, వాళ్ళు ఎందుకు ధ్వంసం చేశారు అప్పుడు? మరి అది ధ్వంసం అనేది దాని కింద రాదా వాళ్ళు చేయటం? అప్పుడు ప్రజల యొక్క సొమ్ముని ఇచ్చేశారు, దాన్ని వేరే దానికి వాడుకోవచ్చు కదా, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఇట్లా చెప్పుకుంటా వెళ్తే గుంటూరులో 2-3 బ్రిడ్జ్ ఒకటి ఉందండి, ఆ పాత గుంటూరుది. అసలు ప్రారంభించలా, మధ్యలో సగంలో ఆగిపోయింది. ఆ సగంలో ఆగిపోయిన దాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మీరు? అంటే ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల స్టార్ట్ అయిన ఏవి కూడా మీరు మధ్యలో ఆపేస్తారా కంటిన్యూ చేయకుండా? అలా అనుకుంటే ఆరోగ్యశ్రీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు మధ్యలో ఆపేసిన బకాయిలన్నీ కట్టారు కదా. అలానే ఆ రైతులకు రావాల్సినవి కూడా అమౌంట్స్ ఇవ్వటం జరిగింది కదా. అన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, అంతకుముందు ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్లు కూడా ముందు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆపేసిన పనులు కూడా కంటిన్యూగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మరి ఎంత కాలం వెయిట్ చేశారంటే ఆ పాత గుంటూరులో ఆ బ్రిడ్జి కోసం, దాన్ని మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఇలా అడగాలనుకుంటే చాలా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ప్రజలకు వెన్నుపోటు అనే మాట ఇప్పుడు చేస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే కాదు. నేను చెప్పేది అదే అనమాట. ఆ విషయమే నేను చెప్తున్నా. ప్రజలకు వెన్నుపోటు ఏమన్నా జరిగిందంటే మీ హయాంలో జరిగిందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిన్న మరి వాళ్ళు చేసిన ఏదైతే ర్యాలీలు ఇవన్నీ ఉధృతంగా చేశారు కదా, మరి వెన్నుపోటు దినోత్సవం అంటూ వాళ్ళు చేసిన ర్యాలీలను అసలు ఎలా చూడాలంటారు? మరి అదేనండి, ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది, అంతా దూసుకుపోతూ ఉంది అభివృద్ధిలో, అన్ని చోట్ల కూడా విజయోత్సవాలు జరుగుతున్నాయి. 2 ఏళ్ళు పరిపాలనలో ఈ 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక ఏదో ఒకటి రాళ్ళు కొట్టాలి, మనం ఏదో ఒక పరువు తీయాలి రాష్ట్ర ప్రభుత్వంది అనే దృక్పథంలో, అనే కోణంలో అయితే అది కనబడతా ఉంది. కానీ వేరేదైతే ఏమీ లేదు. అది వచ్చింది కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఇది తప్పితే ఇదేమి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, కూటమి ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా మనం చూసాం, డిఎస్సి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆ డిఎస్సిలో ఉద్యోగుల కళలను చిదిమేశాడు, నిరుద్యోగుల కళలను చిదిమేశాడు చంద్రబాబు నాయుడు. ఒక్కొక్క జాబు 15 లక్షలకు అమ్ముకున్నాడు నారా లోకేష్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ అనుకోవాలంటారా? మరి ఏమనుకోవాలంటారు దాన్ని? రకరకాల ఆరోపణలు చేస్తారండి. డిఎస్సి అసలు మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నారు. వాళ్ళు అంటున్నారు, కానీ దాన్ని మనం ఎందుకంటే అది దగా డిఎస్ మెగా డిఎస్ మీరైతే వేయలేదు కదా. అసలు మీరైతే మేము వేయలేదు, ఆయన ఒప్పుకుంటున్నాడు, మేము వేయలేదు, మేమే సచివాలయ ఉద్యోగస్తులను 1,30,000 మందిని రిక్రూట్ చేశాము, అప్పుడు ఎక్కడ రాలేదు ఆరోపణ, ఇప్పుడు మాత్రం మీరు అమ్ముకున్నారు, పేపర్ లీక్ చేశారు అని ఆయన చెప్తున్నారు. మరి ఏమండి, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళు ఏమన్నా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ పిల్లలు ఎవరన్నా ఉంటే డైరెక్ట్ కోర్టుకు వెళ్తారు, కోర్టు సమాధానం చెప్తుంది. నిజానిజాలన్నీ కూడా చట్టం చూసుకుంటూ ఉంటుంది, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఏమీ లేదని క్లీన్ చిట్ అని అధికారులు అంటున్నారు. మరి అధికారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమో లేదండి, దీంట్లో బాగానే జరిగిందని చెప్పి, వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి చెబుతున్నారు. మరి ఇందులో అసలు ఈ కంప్యూటర్ యుగంలో దీంట్లో అసలు ఏది ఎట్లా చేయడానికి ఓన్లీ మెరిట్ లిస్టే వస్తుంది, కానీ ఇలా పడి అలా రిక్రూట్మెంట్ చేయడానికి అయితే లేదు కదా. ఇప్పుడు పరిస్థితులు అయితే లేవు కదా, ఏ దాంట్లో కూడా మార్చడానికి లేదు, ఏ రిక్రూట్మెంట్ని కూడా. అలాంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని ఆరోపణలులా కనబడతాయండి. నాకైతే ఆరోపణలు అన్ని మీరు ఆరోపణలు అంటున్నారు, ఆయన నిజాలు అని చెప్తున్నారు కదా, చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే, నేను వస్తే కనుక రద్దు చేస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు ఆయన. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత రద్దు చేయటం ఏందండి? ఆ రద్దు చేయటం అనేది అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటారా లేదా ఏమంటారు? ఇలా పడే అలాగా ఇదేనండి, ఏది పడే అట్లా ఇలా పడే అలా మాట్లాడకూడదు మనం. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఒక ఇదిగా ఉండాలి మనం ఇప్పుడు కూడా మాట్లాడే విధానం. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తారు, తీర్పు కూడా వాళ్ళు ఒకానొక సమయంలో ఆ ఓటు అనేది ఎప్పుడైతే మన చేతికి వస్తుందో ఆ టైంలో తప్పకుండా ప్రజలు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తారు. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.